Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు మనం చేయబోయే వంటకం కొబ్బరి పాలు గుత్తి వంకాయ మసాలా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, వంట నూనె, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు. ముందుగా ఉల్లిపాయల్ని ముక్కలుగా తరగాలి. కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పక్కన పెట్టండి. వంకాయలను తీసుకుని ప్లస్ ఆకారంలో కట్ చేయండి. కట్ చేసినప్పుడు పుచ్చులు లేకుండా చూసి ఉప్పు నీటిలో వేయండి. ఈ కూరకి లేత వంకాయలైతే చాలా బాగుంటాయి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పేస్ట్లో తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా అన్నీ కలిసేలాగా కలపండి. అన్నీ బాగా కలిసేలాగా కలిపితే కూర చాలా రుచిగా వస్తుందండి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక్కొక్క వంకాయలోని చక్కగా స్టఫ్ చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత నూనె వేసి స్టఫ్ చేసిన వంకాయల్ని కడాయిలో వేయండి. మసాలా ఏమైనా మిగిలితే ఈ కడాయిలో వేసుకొని చక్కగా కలపండి. కట్ చేసిన కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. వంకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి చక్కగా ఉడికించండి. వంకాయ మసాలా బాగా దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలను వేయండి. ఇప్పుడు బాగా కలపండి. కూర బాగా ఉడికిన తర్వాత తరిగిన కొత్తిమీరని వేయండి. అంతేనండి, ఎంతో సులభంగా మనం తయారు చేసిన కొబ్బరి పాలు గుత్తి వంకాయ మసాలా కూర రెడీ. ఈ కూర అన్నంతో కాకుండా చపాతీ, పూరీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి.